సోషల్ మీడియాలో నటి అనసూయ చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలు, వాటి ప్రభావం, అలానే క్రియేటివ్ ఫ్రీడమ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. అనసూయ మాట్లాడుతూ సినిమా అంటే చివరికి ఒక ఫిక్షనల్ స్టోరీ. అందులో ఏది మంచి ఏది చెడు అనేది డిసైడ్ చేసుకునే జడ్జిమెంట్ ప్రేక్షకులకు ఉండాలి. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాలను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. విలన్ పాత్రలు మనం అనుసరించకూడదు అనిపించేలా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చే చాలా కథల్లో ఆ క్లారిటీ కనిపించడం లేదన్నారు. కొన్ని పాత్రలను ఎలివేట్ చేయడానికి డైరెక్టర్స్, రైటర్స్ కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారని చెప్పారు. అలాగే ఒక సినిమా తెరకెక్కేటప్పుడు దాని ఇంపాక్ట్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత కేవలం డైరెక్టర్ కి మాత్రమే కాదు, టెక్నికల్ టీమ్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, చివరికి ఆడియన్స్ కి కూడా ఉంటుందని అనసూయ చెప్పారు. అందుకే సినిమాలు రెస్పాన్సిబుల్ గా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఆమె షేర్ చేశారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తను కొన్ని షోస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. దానివల్ల కెరియర్ లో కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయినా తన ప్రిన్సిపల్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేశారు. అయితే మరోవైపు క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అనసూయ చెప్పారు. కానీ ఫ్రీడమ్ ఉంది కదా అని సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోవద్దన్నారు. సినిమాలు సమాజాన్ని మార్చాలని ఆశించకూడదని, అదే సమయంలో సమాజంపై ఎలాంటి ప్రభావం ఉండదని కూడా అనుకోవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది కథలు, పాత్రలు, వాటి ప్రెజెంటేషన్ గురించి డిస్కషన్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తప్పు కనిపిస్తే క్వశ్చన్ చేయడం అంటే క్రియేటివిటీపై అటాక్ చేయడం కాదని, అది అవేర్నెస్ పెంచడమేనని ఆమె చెప్పారు. చివరిగా తాను ఎవరికి టార్గెట్ చేయలేదని, ఈ సిస్టంలో మనమంతా భాగమేనని గుర్తు చేయడమే తన ఉద్దేశమని అనసూయ స్పష్టం చేశారు. ఇకపై క్రియేటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్, అలానే ఇన్ఫ్లుయెన్సర్స్, ఆడియన్స్ అందరూ మరింత రెస్పాన్సిబుల్ గా కంటెంట్ క్రియేట్ చేసి కన్స్యూమ్ చేస్తారని ఆశిస్తున్నట్లయితే తెలిపారు.